దేవాగానికి ఫోన్ చేసి ఛానల్ అయింది, ఒకసారి చేద్దాం. పాపం ఎట్లున్నాడో ఏమో హాస్టల్లో. ఫోన్ చేస్తున్నాడు. హలో హలో, ఏమి ఇట్లా ఫోన్ చేసివి? ఏం లేదు, ఊరికే చేస్తే ఎట్లున్నావా అని. చేసావాపా, మీ నాయన ఫుల్ రీఛార్జ్ చేస్తాడు ప్రతి నెల, అన్లిమిటెడ్ కాల్స్ కదా. ఎన్నిసార్లన్నా ఫోన్ చేసావు, ఎంతమందికన్నా ఫోన్ చేసావు. ఇంకేం మరి ఏం చేస్తున్నావు? నేనా, మనిషి అన్నాక ఇంకేదో ఒకటి పని చేసుకోవాలి కదా. తింటే ఎట్లా? తింటివా? ఇప్పుడు 3 పూటలు తినకపోతే మనిషి చచ్చిపోతాడు కదా, ఇంకేందో ఒకటి తినాలి, తప్పదు. మొన్నేవో మిడ్ టర్మ్ ఎగ్జామ్ లాంటివి బాగా రాసినావా? ఇప్పుడు మా నాయన లక్షలు ఫీజు కట్టినాడు, ఊరికి తిని పనుకున్నాను అనుకో, ఇంటికి రానిస్తారా? అందుకే ఇంకేందో ఒకటి చదివి తిరుగుతా. సర్లే కానీ అనంతపురికి ఎప్పుడు మళ్ళీ? ఇప్పుడు ఒక మనిషి అన్నాక సొంతూరు రాకుండా ఎట్లుంటాడు? ఎప్పుడో ఒకసారి వస్తాను టైం చూసుకొని, ఈడే ఉండిపోను కదా. జిమ్ పోతానవా డైలీ రెగ్యులర్గా? మా కాలేజీలో పెట్టి 3 పూట చికెన్ తిని పనుకున్నాను అనుకో, ఏందో వస్తుంది. అందుకే ప్రతిరోజు పోతాను జిమ్కి. ఏదో మీ అంత 6 ప్యాక్ కాకపోయినా ఎందులో అంత చేసుకోవాలి కదా. నెక్స్ట్ వారము తాండేల్ సినిమా రిలీజ్ ఉంది కదా, పోతానవా మళ్ళీ? ఇప్పుడు కోట్లు పెట్టి సినిమాలు ఏంటి తీసేది, మన లాంటి వాళ్ళు చూసేకే కదా. అందుకే నెక్స్ట్ వారం నేను పోతా, దాంట్లో ఏంది క్వశ్చన్. ఇట్లయితే కాదు. అవును, ఫిబ్రవరి 14th వస్తుంది కదా, నేను ఎవరితో ప్లాన్ చేయండి. అందుకే సరిగ్గా ఆన్సర్ చెప్తే మేము సరిగ్గా ఉంటాం. సర్లే, ఏదో పొరపాటు ఊరికి తమాషకి చేస్తే దానివల్ల ఇట్లా సీరియస్ తీసుకోవాలా? బాయ్. సర్లేపా, బాయ్.